ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. తిరుచానూరులో వార్షిక పవిత్రోత్సవాలు ప్రారంభం. శ్రీ పద్మావతిదేవి సన్నిధిలో ఆగమోక్తంగా పవిత్ర ప్రతిష్ఠ. శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయంలో వార్షిక పవిత్రోత్సవాలు. శాస్త్రోక్తంగా యాగశాల కార్యక్రమాలు, స్నపన తిరుమంజనం. అశ్వవాహనంపై శ్రీ వరసిద్ధి వినాయకుడి అభయ ప్రదానం. కాణిపాకం క్షేత్రంలో ఘనంగా స్వామివారి బ్రహ్మోత్సవం. శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి సన్నిధిలో పవిత్రోత్సవాలు పరిసమాప్తం. నారాయణవనంలో ఆగమోక్తంగా మహాపూర్ణాహుతి. సముదాయం శ్రీ అవనాక్షమ్మ వారికి సింహవాహన సేవ. నారాయణవనంలో శ్రీ పరాశరేశ్వరుడి పవిత్రోత్సవాలకు అంకురార్పణ. సిరుల తల్లి శ్రీ పద్మావతిదేవి కొలువుదీరిన తిరుచానూరు క్షేత్రంలో తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వార్షిక పవిత్రోత్సవాలు శుక్రవారం మంగళకరంగా ప్రారంభమయ్యాయి. హరిదేవేరి తిరుమల శ్రీవారి పట్టపురాణి శ్రీ పద్మావతి అమ్మవారు వేంచేసి భక్తులను కటాక్షిస్తున్న పుణ్యక్షేత్రం తిరుచానూరు. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో వార్షిక పవిత్రోత్సవాలు ఆగమోక్తంగా ప్రారంభమయ్యాయి. ఏడాది పొడవునా అమ్మవారి సన్నిధిలో నిర్వహించే పూజలలో తెలిసి తెలియక జరిగే దోషాల పరిహారార్థం తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో పవిత్రోత్సవాలను నిర్వహించడం సంప్రదాయం. ఈ సందర్భంగా ఈ నెల 5వ తేదీ నుండి 7వ తేదీ వరకు తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో వార్షిక పవిత్రోత్సవాలు జరగనున్నాయి. ఇందులో భాగంగా తొలి రోజైన గురువారం ఉదయం ఆలయంలోని యాగమండపంలో శ్రీ పద్మావతిదేవి ఉత్సవమూర్తిని అర్చకులు ప్రత్యేకంగా కొలువుదీర్చారు. ఆపై ద్వార తోరణ పూజ, ధ్వజకుంభ ఆరాధన, చక్రాది మండల పూజ, చతుష్టానార్చన, అగ్ని ప్రతిష్ఠ, హోమం, పవిత్ర ప్రతిష్ఠ కార్యక్రమాలను పాంచరాత్ర ఆగమోక్తంగా నిర్వహించారు.
తిరుపతిలోని పురాతన వైష్ణవ క్షేత్రం శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో వార్షిక పవిత్రోత్సవాలు చివరి రోజుకు చేరుకున్నాయి. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి అన్నగారిగా శ్రీ గోవిందరాజస్వామివారు తిరుపతి పట్టణంలో కొలువుదీరి పూజలు అందుకుంటున్నారు. ఏడాది పొడవునా ఆలయంలో నిర్వహించే క్రతువులలో తెలిసి తెలియక జరిగిన దోషాల పరిహారార్థం ఏడాదికి 3 రోజుల పాటు స్వామివారి సన్నిధిలో టీటీడీ వార్షిక పవిత్రోత్సవాలను జరపడం ఆనవాయితీ. తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో బుధవారం వార్షిక పవిత్రోత్సవాలు ఆగమోక్తంగా ప్రారంభమయ్యాయి. ఏడాది పొడవునా ఆలయంలో స్వామివారికి నిర్వహించే కైంకర్యాలలో తెలిసి తెలియక జరిగే దోషాల పరిహారార్థం ఈ ఉత్సవాలను జరపడం సంప్రదాయం. ఈ నెల 3వ తేదీ నుండి 5వ తేదీ వరకు 3 రోజుల పాటు జరిగే వార్షిక పవిత్రోత్సవాలలో భాగంగా ఆఖరి రోజైన శుక్రవారం ఉదయం యాగశాలలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ గోవిందరాజస్వామివారి ఉత్సవమూర్తులను సర్వాభరణ భూషితంగా అలంకరించి కొలువు తీర్చారు. అనంతరం ఆగమ పండితులు, అర్చకులు విశ్వక్సేన పూజ, పుణ్యాహవచనం తదితర వైదిక క్రతువులతో హోమాలను నిర్వహించి లఘు పూర్ణాహుతి సమర్పించారు. ఇక వార్షిక పవిత్రోత్సవాలలో భాగంగా శుక్రవారం ఉదయం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ గోవిందరాజస్వామివారికి స్నపన తిరుమంజనం ఆగమోక్తంగా జరిగింది. స్వామి అమ్మవార్లను ప్రత్యేక స్నానపీఠంపై ఆసీనులను చేసిన అర్చకులు ఆగమ కైంకర్యాలతో వైదిక పూజలను పూర్తి చేసి సకల ఉపచారాదులతో సేవించారు. అనంతరం వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ స్వామి అమ్మవార్లకు పంచామృతాలు, పసుపు, చందనాది మంగళ ద్రవ్యాలతో కనుల పండుగ స్నపన తిరుమంజనం నిర్వహించి కర్పూర నీరాజనాలు అందజేశారు. అశ్వవాహనంపై శ్రీ వరసిద్ధి వినాయకుడు దివ్యంగా కొలువుదీరి భక్తులకు అభయ ప్రదానం చేశారు. చిత్తూరు జిల్లాలో సత్య ప్రమాణాల క్షేత్రంగా విరాజిల్లుతున్న కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి దేవాలయంలో వినాయక చవితి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా స్వామివారికి అశ్వవాహన సేవ కనుల పండుగ జరిగింది. సిద్ధిబుద్ధి సమేతంగా స్వామివారి ఉత్సవమూర్తులను పుష్పశోభిత మాలలు, పసిడి ఆభరణాలు, పట్టు పీతాంబరాలతో దేదీప్యమానంగా అలంకరించిన అర్చకులు ప్రత్యేక పూజలతో సేవించి కర్పూర హారతులు అందజేశారు. ఆపై భక్తుల మిన్నంటే జై శ్రీ గణేశ నామస్మరణలు, మంగళ వాయిద్యాల నడుమ స్వామి అమ్మవార్లను అశ్వవాహనంపై ఆశీనులను గావించి కాణిపాకం క్షేత్ర వీధుల్లో వాహన సేవను నిర్వహించారు. తిరుపతి జిల్లా నారాయణవనంలోని పద్మావతి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఆలయానికి అనుబంధంగా సముదాయంలో వేంచేసిన శ్రీ అవనాక్షమ్మ తల్లి ఆలయంలో జాతర సంబరంగా కొనసాగుతోంది. ఆగస్టు 19వ తేదీ నుండి సెప్టెంబర్ 5వ తేదీ వరకు తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా కొనసాగుతున్న శ్రీ అవనాక్షమ్మ జాతరలో భాగంగా అమ్మవారికి సింహవాహన సేవ జరిగింది. అమ్మవారి ఉత్సవమూర్తిని మణిమయ వజ్రాభరణాలు, పట్టు పీతాంబరాలతో మహాశక్తి స్వరూపిణిగా అలంకరించి సింహవాహనంపై ఆసీనులను చేశారు. అనంతరం హారతి నీరాజనాలు అందజేసి గ్రామోత్సవం నిర్వహించారు. భక్తులు అమ్మవారి సింహవాహన సేవను వీక్షించి తరించారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని శుక్రవారం నైవేద్య విరామ సమయంలో కేంద్ర వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం, ప్రజా పంపిణీ, సామాజిక న్యాయం, సాధికారిక శాఖల మంత్రి బిఎల్ వర్మ దర్శించుకున్నారు. కుటుంబ సమేతంగా ఆలయం వద్దకు చేరుకున్న వీరికి అధికారులు సాదరంగా స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అలాగే జాతీయ మానవ హక్కుల కమిటీ చైర్మన్ రామ సుబ్రహ్మణ్య మణియన్ శుక్రవారం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. కుటుంబ సమేతంగా ఆలయం వద్దకు చేరుకున్న వీరికి అధికారులు సాదరంగా స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. తిరుపతి జిల్లా నారాయణవనంలో టీటీడీకి అనుబంధంగా విరాజిల్లుతున్న పద్మావతి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో వార్షిక పవిత్రోత్సవాలు కనుల పండుగ పరిసమాప్తమయ్యాయి. తిరుమల తిరుపతి దేవస్థానంకు అనుబంధంగా ఉన్న తిరుపతి జిల్లాలో వెలుగొందుతున్న వైష్ణవ క్షేత్రం నారాయణవనం పద్మావతి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఆలయం. ఏడాది పొడవునా ఆలయ ప్రాంగణంలో స్వామివారికి నిర్వహించే ఉత్సవాలు, నిత్య కైంకర్యాలలో తెలిసి తెలియక జరిగే దోష నివారణార్థం పవిత్రోత్సవాలను నిర్వహిస్తారు. ఇందులో భాగంగా ఆలయ ప్రాంగణంలో ఆగమోక్తంగా జరిగిన పవిత్రోత్సవాలు
యాగశాలలో నిర్వహించిన మహాపూర్ణాహుతితో వైభవంగా పరిసమాప్తమయ్యాయి. ముందుగా యాగమండపంలో వేంచేసిన శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వరుని ఉత్సవమూర్తులకు, ప్రధాన కలశాలకు, హోమగుండాలకు పూజలు నిర్వహించి నీరాజన సమర్పణ గావించారు. అనంతరం కలశ ఉద్వాసన జరిపి పూర్ణాహుతి సమర్పించారు. ఆపై కలశాలను శిరస్సున ధరించి మేళతాళాలతో ఆలయ ప్రదక్షిణగా ఊరేగించి కలశాలలోని పవిత్ర జలాలతో మూలవర్లకు, ఉత్సవమూర్తులకు సంప్రోక్షణ చేశారు. అంతకుముందు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారికి తిరుచి ఉత్సవం జరిగింది. వార్షిక పవిత్రోత్సవాలను పురస్కరించుకుని అర్చకులు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఉత్సవమూర్తులను స్వర్ణాభరణాలు, పట్టు పీతాంబరాలతో దివ్యంగా అలంకరించి తిరుచిపై వేంచేపు చేశారు. అనంతరం మేళతాళాలు, మంగళ వాయిద్యాలు, భక్తుల గోవిందనామ స్మరణల నడుమ ఆలయ మానవీధుల్లో స్వామి అమ్మవార్లకు తిరుచి ఉత్సవం కనుల పండుగ జరిగింది. చలుడనంతుడమలుడు ఆదిదేవుడీతడిపో హరి శ్రీ వెంకట విభుడు ఆదిమ పురుషుడచ్యుతుడ చలుడనంతుడమలుడు ఆదిదేవుడీతడిపో హరి శ్రీ వెంకట విభుడు. తిరుపతిలోని ప్రభుత్వ ప్రసూతి ఆసుపత్రి ప్రాంగణంలో శుక్రవారం ఉదయం అన్నమయ్య సంకీర్తనాలాపన కార్యక్రమం ఘనంగా జరిగింది. మెటర్నటీ ఆసుపత్రి అధికారుల విజ్ఞప్తి మేరకు తిరుమల తిరుపతి దేవస్థానం ప్రతి శుక్ర, శని, ఆదివారాలలో అన్నమయ్య సంకీర్తనలను ఆలపించాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా టీటీడీ అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు సుబ్రహ్మణ్యం బృందం అన్నమయ్య సంకీర్తనలను రసరమ్యంగా ఆలపించారు. ఆసుపత్రికి విచ్చేసిన రోగులు, సహాయకులు అన్నమయ్య సంకీర్తనలను ఆలకించి భక్తి పరవశంలో ఓలలాడారు. కడప జిల్లా దేవునికడప శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో వార్షిక పవిత్రోత్సవాలు శుక్రవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధంగా ఉన్న ఈ ఆలయంలో దోష నివారణార్థం పవిత్రోత్సవాలను నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో శుక్రవారం ఉదయం విశ్వక్సేనారాధన, పుణ్యాహవచనం, ద్వారతోరణ పూజ, పాలికారాధన, చక్రమండల ఆరాధన, మహాకుంభ ఆరాధన, అగ్ని ప్రతిష్ఠ జరిపారు. ఆపై మంగళ వాయిద్యాల నడుమ స్వామివారి ధారణ పవిత్రాల యాగశాల ప్రవేశం, పవిత్రాంగ హోమం, పవిత్ర ప్రతిష్ఠ, పవిత్ర పూజ నిర్వహించి లఘు పూర్ణాహుతి సమర్పించారు. అనంతరం భక్తులకు తీర్థప్రసాద వినియోగం నిర్వహించారు. తిరుపతి జిల్లా నారాయణవనంలోని టీటీడీ ఆధ్వర్యంలో నెలవైన చెంపకవల్లి సమేత శ్రీ పరాశరేశ్వర స్వామివారి ఆలయంలో వార్షిక పవిత్రోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి.
ఏడాది పొడవునా ఆలయంలో నిర్వహించే పలు రకాల పూజలు, క్రతువులు, ఉత్సవాలలో సంభవించే దోషాల పరిహారార్థం పవిత్రోత్సవాలను జరుపుతారు. ఈ నెల 5వ తేదీ నుండి 7వ తేదీ వరకు 3 రోజుల పాటు జరిగే పవిత్రోత్సవాలలో భాగంగా ముందుగా ఆలయ ప్రాంగణంలో అంకురార్పణ జరిగింది. గణపతి పూజ, పుణ్యాహవచనం, శుద్ధి, సంకల్పం, సంప్రోక్షణం, కలశ స్థాపన, కలశారాధన తదితర క్రతువులను అర్చకులు సంప్రదాయబద్ధంగా నిర్వహించారు. అనంతరం అగ్నిదేవుని ఆవాహనం, హోమం, వాస్తు పురుష ఆరాధన, వాస్తు హోమంతో శాస్త్రోక్తంగా అంకురార్పణ నిర్వహించారు. వెంకటగిరి పట్టణంలో ఎంతో వైభవంగా జరగనున్న శ్రీ పోలేరమ్మవారి జాతర మహోత్సవానికి రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డిని ఆహ్వానించారు. ఈ మేరకు వెంకటగిరి శాసనసభ్యులు కురుగొండ్ల రామకృష్ణ, స్థానిక నాయకులు గొల్లకుంట మురళి, ఏఎంసీ చైర్మన్ విశ్వనాథ్, ఆలయ ఈవో శ్రీనివాసరెడ్డి, దేవాదాయ శాఖ అధికారులు, ఆలయ పండితులు, అర్చకులు తాడేపల్లిలోని దేవాదాయ శాఖ మంత్రి నివాసానికి విచ్చేశారు. వేద పండితుల మంత్రోచ్చరణల మధ్య మంత్రి ఆనం రామనారాయణ రెడ్డికి ఆశీర్వచనం అందజేశారు. అనంతరం పోలేరమ్మవారి శేషవస్త్రం, ప్రసాదాలను మంత్రికి అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి మాట్లాడుతూ, పోలేరమ్మవారి జాతర రాష్ట్ర పండుగగా ప్రభుత్వం ప్రకటించడం హర్షదాయకమన్నారు. అమ్మవారి జాతరకు అధిక సంఖ్యలో విచ్చేయనున్న భక్తులకు చక్కని ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. ఇప్పుడొక చిన్న విరామం. వేగవంతమైన నేటి ఆధునిక కాలానికి తగ్గట్టుగా అంతర్జాలంలో తొలిసారిగా తిరుమల శ్రీవారి అనుగ్రహంతో మీ వీనుల విందుకై ఆధ్యాత్మిక ఆనందానికై వస్తున్న శ్రీవారి మరో శ్రవణ భక్తి తరంగం ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. వినరో భాగ్యము, వినరో భాగ్యము విష్ణు కథ. వినండి, విని తరించండి. కేవలం మీ అరచేతిలో నిరంతరం ఉండే మీ మొబైల్ ఫోన్లో ఎస్విబిసి ఆన్లైన్ రేడియో ప్రసారాలు ప్రపంచ వ్యాప్తంగా మీరు ఎక్కడున్నా సరే మీ రోజువారీ పనులు చేస్తూనే శ్రవణానందంగా వింటూ సాగిపోండి. ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందండి. 24 గంటలు ఆన్లైన్లో మీకు తోడుగా ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్లో ఎస్విబిసి యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎస్విబిసి ఆన్లైన్ రేడియోను ఆలకించండి, ఆస్వాదించండి. తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. తెలంగాణ రాష్ట్రంలోని సుప్రసిద్ధ నారసింహ క్షేత్రం యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి ఆలయానికి భక్తులు భూరి విరాళాలను సమర్పిస్తూ అచంచల భక్తిని చాటుకుంటున్నారు. హైదరాబాద్లోని తిలక్ నగర్లో దాదాపు 4 కోట్ల రూపాయలు విలువ చేసే ఇంటిని ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగి ముత్తినేని వెంకటేశ్వర్లు యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారికి విరాళంగా సమర్పించారు. ఈ మేరకు గురువారం చిక్కడపల్లిలోని సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులో దాత తన ఇంటిని యాదాద్రి దేవస్థాన ఈవో వెంకటరావు సమక్షంలో స్వామివారి పేరు మీద ట్రాన్స్ఫర్ చేయించి సంబంధిత పత్రాలను దేవస్థానం అధికారులకు అందజేశారు.
ఈ సందర్భంగా దాత ముత్తినేని వెంకటేశ్వర్లను తెలంగాణ రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజ రామయ్యార్ ప్రత్యేకంగా అభినందించారు. కడప నగరం గణేష్ చవితి ఉత్సవ కాంతుల్లో దేదీప్యమానంగా ప్రకాశిస్తోంది. కడప నగరంలోని శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి ఆలయంలో గణపతి నవరాత్రి ఉత్సవాలలో భాగంగా స్వామివారికి కళ్యాణం కమనీయంగా జరిగింది. ఆలయ ప్రాంగణంలోని అపూర్వ కళ్యాణ మండపంలో ప్రత్యేక వేదికపై సిద్ధిబుద్ధి సమేత శ్రీ వినాయక స్వామివారి సుందర మూర్తులను విశేషంగా అలంకరించి కొలువు తెచ్చారు. అనంతరం అర్చకులు ముందుగా స్వస్తి వాచనం, విఘ్నేశ్వర పూజ, పుణ్యాహవచనం, రక్షాబంధనం, కలశారాధన, యజ్ఞోపవీతం, మధుపర్క ప్రాసన, పాద ప్రక్షాళన, మహాసంకల్ప పఠనం, అగ్ని ప్రతిష్ఠ ఇత్యాది క్రతువులను పూర్తి చేశారు. ఆపై సుముహూర్తం, మాంగళ్యధారణ, హోమం, పూర్ణాహుతి, మాలా మార్పిడి, అక్షతారోపణ తదితర కైంకర్యాలతో శాస్త్రోక్తంగా వేద మంత్రోచ్చరణలు, మంగళ వాయిద్యాల నడుమ స్వామి అమ్మవార్లకు కళ్యాణోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. మూషిక వాహన మునిజన భావన నీ పదమే శరణు, నీ పదమే శరణు. మూషిక వాహన మునిజన భావన నీ పదమే శరణు, నీ పదమే శరణు. విజయ ప్రదాయక విఘ్న వినాయక నీ పదమే శరణు, నీ పదమే శరణు. విజయ ప్రదాయక విఘ్న వినాయక నీ పదమే శరణు, నీ పదమే శరణు. మూషిక వాహన మునిజన భావన నీ పదమే శరణు, నీ పదమే శరణు. కాకినాడ జిల్లా పీఠాపురంలోని కోటగుమ్మం వద్ద వేంచేసిన శ్రీ జై గణేశ ఆలయంలో గణపతి నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా కోరిన కోరికలను తీర్చే శ్రీ జై గణేశునికి అర్చకులు ప్రత్యేక అలంకరణలతో విశేషంగా ఆరాధనలు నిర్వహించారు. పండితులు స్వామివారి సన్నిధిలో వేదస్వస్తి నిర్వహించారు. అనంతరం స్వామివారి దివ్యమంగళమూర్తికి అర్చకులు ధూపదీప నైవేద్యాలు, కర్పూరహారతులు అందజేశారు. భక్తులు జై గణేశుని దర్శించుకుని తీర్థప్రసాదాలను స్వీకరించారు. మహాపుణ్యక్షేత్రం శ్రీకాళహస్తి గణపతి బప్ప నామస్మరణలతో మారుమోగింది. 9 రోజుల పాటు పూజలు అందుకున్న గణపయ్య నిమజ్జనానికి తరలి వెళ్లారు. శ్రీకాళహస్తి పట్టణంలోని పలు కూడళ్లలో పలు రకాల ఆకృతుల్లో ప్రతిష్ఠించి పూజలు నిర్వహించిన వినాయకులను భక్తులు ఊరేగింపుగా నిమజ్జనానికి తరలించారు. ఆకర్షణీయంగా అందంగా కొలువుదీరిన పలు విఘ్నేశ్వరుడి ప్రతిమలు ఊరేగింపులో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. పలు రకాల విభిన్న సాంస్కృతిక కళా ప్రదర్శనల నడుమ, మిన్నంటే గణనాథుడి నామస్మరణల నడుమ పట్టణ వీధులు ఆధ్యాత్మిక వాతావరణంతో పొలకించగా గణపతి భక్తులను కటాక్షిస్తూ గంగమ్మ ఒడికి చేరుకున్నారు. చిత్తూరు నగరంలోని గిరింపేటలో కొలువుదీరిన శివకామ సుందరి సమేత శ్రీ చిదంబరేశ్వర స్వామివారి ఆలయం ఉత్సవ కాంతుల్లో మెరిసింది. ఆలయంలో నిర్వహిస్తున్న ప్రత్యేక ఉత్సవాలలో భాగంగా శివకామ సుందరి సమేత చిదంబరేశ్వరులకు కళ్యాణం కమనీయంగా జరిగింది. పట్టు పీతాంబరాలు, పసిడి ఆభరణాలు, పుష్పమాలల సోయగాలతో స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులను ఆలయ ప్రాంగణంలో ప్రత్యేక పీఠంపై ఆసీనులను గావించారు. ఆపై అర్చకులు శాస్త్రోక్తంగా వైదిక ఉపచార కైంకర్యాలను, హోమాది క్రతువులను పూర్తి చేసి వేద మంత్రోచ్చరణలు, మంగళ వాయిద్యాల నడుమ స్వామి అమ్మవార్లకు కళ్యాణోత్సవాన్ని నిర్వహించారు. భక్తులు ఆది దంపతుల కళ్యాణోత్సవాన్ని తిలకించి ధరించారు. అనంతరం గర్భాలయంలోని శ్రీ చిదంబరేశ్వరునికి, శ్రీ శివకామ సుందరికి విశేషంగా మంగళ నీరాజనాలు సమర్పించారు. పార్వతీ పరమేశ్వర కళ్యాణం కమనీయం కనువిందు ఆయనే ఈ లోకం భూలోకం. పార్వతీ
చిన్నలార పెద్దలార ముక్కోటి దేవతలార చూడగరారండి తనివి తీరా శివ పార్వతి కళ్యాణం లోకాలకు శుభకార్యం శివ పార్వతి కళ్యాణం లోకాలకు శుభకార్యం పార్వతీ పరమేశ్వర కళ్యాణం కనువి శ్రీకాకుళంలోని శ్రీ బాలా త్రిపుర సుందరి కాలభైరవ స్వామివారి ఆలయంలో లక్ష్మీ గణపతి స్వామివారికి వినాయక నవరాత్రి ఉత్సవాల సందర్భంగా విశేష ఆరాధనలు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో ప్రతిష్ఠించిన భారీ శ్రీ లక్ష్మీ గణపతి స్వామివారికి గరికార్చన మంగళకరంగా జరిగింది. వినాయకునికి గరికతో అర్చనలు జరిపితే సర్వ శుభాలు సిద్ధిస్తాయి. భక్తులు శ్రీ లక్ష్మీ గణపతి స్వామివారి సన్నిధిలో ముందుగా సంకల్ప పూజలను నిర్వహించారు. అనంతరం స్వామివారిని ఎంతో శ్రద్ధగా సామూహిక గరిక ఆరాధనలతో సేవించి మొక్కులు చెల్లించుకున్నారు. ముదాకరాత్తమోదకం సదా విముక్తి సాధకం ముదాకరాత్తమోదకం సదా విముక్తి సాధకం కళాధరావతంసకం విలాసి లోకరక్షకం కళాధరావతంసకం విలాసి లోకరక్షకం అనాయకైకనాయకం వినాశి. ప్రకాశం జిల్లా ఒంగోలులోని శ్రీ విజయ గణపతి ఆలయంలో వినాయక నవరాత్రి ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నారు. ముందుగా ఆలయ ప్రాంగణంలో ప్రత్యేక ఆసనంపై సిద్ధిబుద్ధి సమేత శ్రీ విజయ గణపతి స్వామివారి ఉత్సవమూర్తులను ప్రత్యేక అలంకరణలతో కొలువుదీర్చిన అర్చకులు శాస్త్ర సంప్రదాయ ఆరాధనలు క్రతువులతో సేవించారు. అనంతరం వేదోక్తంగా స్వామి అమ్మవార్లకు కళ్యాణోత్సవాన్ని నిర్వహించి ఆనంద కర్పూర నీరాజనాలు అందజేశారు. భక్తులు గణనాథుడి కళ్యాణోత్సవాన్ని వీక్షించి పరవశించారు. శరణు శరణు ఓ గణాధిపా కరుణ చూడు మము గణాధిపా శరణు శరణు ఓ గణాధిపా కరుణ చూడు మము గణాధిపా. ఇక తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య, శ్రీవారికి తలనీలాలు సమర్పించిన భక్తుల వివరాలు, హుండీ ఆదాయం తదితర అంశాలను తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని గురువారం 59,834 మంది భక్తులు దర్శించుకున్నారు. 24,628 మంది భక్తులు తలనీలాల మొక్కును చెల్లించుకున్నారు. ఇక శ్రీవారి హుండీ ఆదాయం 3,49,00,000 రూపాయలు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 10 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.